ఈరోజు భారతదేశం అంతా కూడా ఒక షాక్ గురైంది. మొన్న ఏదైతే విద్యార్థుల మీద జరిగిందో దాన్ని ఈ తెలంగాణ విద్యార్థి లోకం ఒక బ్లాక్ డేగా ప్రకటిస్తుంది. దట్ ఈస్ ఏ బ్లాక్ డే. పార్లమెంటు ముందు శాంతియుతంగా నిరసన చేస్తున్నటువంటి విద్యార్థులను ప్రైవేటు వ్యక్తులు లాఠీలు బట్టి కొట్టడం ఎక్కడ ఉంది? మహిళలను బట్టలు చింపడం ఎక్కడ ఉంది? వాళ్ళు ఏమడుగుతున్నారు? తల్లిదండ్రులు మీరు ఆలోచించండి. మీ పిల్లలను మహిళలను బట్టలు చింపుతున్నారు. ఎందుకు చింపుతున్నారు? వాళ్ళు ఏడుస్తున్నారు. మేము శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తున్నాం అని చెప్పేసి. నీట్ పేపర్ లీక్ అవ్వడం వల్ల అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఆత్మహత్య కారణమైనటువంటి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆయన ఇప్పటి వరకు స్పందించడం లేదు. మోడీ స్పందించడం లేదు. ఎందుకు స్పందించడం లేదు? మీది చోరీ సర్కార్, అందుకోసం మీరు స్పందించడం లేదు. మేమేం అడుగుతున్నాం? మీరు పెల్లెట్లతో ఎందుకు దాడి చేసిండ్రు మా విద్యార్థుల పైన? మీరు ఎందుకు మా విద్యార్థులను లాఠీచార్జ్ చేసిండ్రు? రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్లో వెముకలు విరిగినాయి, అదేవిధంగా తలకాయలు కలిగినాయి. వీళ్ళ పైన ఒక బహిరంగ ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది, బహిరంగ నివేదిక రావాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఈ దాడిలోకి పాల్పడరో ప్రైవేట్ వ్యక్తులను శిక్షించాల్సిన అవసరం ఉన్నది. తక్షణమే బీజేపీ దేశం విద్యా వ్యవస్థ మొత్తం నాశనం చేస్తుంది. మోడీ రాజీనామా చేయాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాజీనామా చేయాలి, ఎన్జీపీని అడ్డుకోవాలి, అదేవిధంగా కోచింగ్ మాఫియా తక్షణమే రద్దు చేయాలి. కోచింగ్ మాఫియా కోసం, రాజకీయ అవినీతి కోసం ఇలా పేపర్ లీకులు జరుగుతున్నాయి. వాళ్ళందరూ కూడా తక్షణమే వాళ్ళ భర్తం పట్టాలి. బీజేపీ లేని భారతదేశం సృష్టించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. జై భీమ్, ఇంక్విలాబ్ జిందాబాద్.